హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఇప్పుడు బ్లౌజ్ కటింగ్తో వచ్చేసానండి. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి 34 సైజ్ బ్లౌజ్ అండి. మనకి కస్టమర్ రెగ్యులర్ కస్టమర్ అండి. ఎప్పుడు వీళ్ళు అమ్మ వాళ్ళు ఉండేది ఇక్కడైనా, ఈవిడ ఉండేది చాలా దూరంగా ఉంటారండి. ఎప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా సరే ఒకసారి కుట్టించేసుకుంటారు. ఇలా ఈసారి ఏంటంటే మనకి 2 బ్లౌజులు ఇచ్చారు. ఒక 2 మంత్స్ అవుతుంది ఆల్రెడీ కుట్టించుకున్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చారని చెప్పి 2 ఉన్నాయని 2 ఇచ్చారు. అయితే ఈ 2 బ్లౌజులు కూడా ఒకసారి మీకు కటింగ్ అనేది నేను చూపిస్తున్నానండి. లైనింగ్ బ్లౌజులు, ఒకదానికి షార్ట్గా చిన్నవి బుట్ట హ్యాండ్స్ అండి. వాళ్ళు ఇది కావాలని నాకు ఎప్పుడూ అడగరండి. నేను ఏం పెడితే అదే వాళ్ళు ఓకే అనేస్తారు. నేను ఎలా కుట్టినా వాళ్ళకి ఓకే. ఏ మోడల్ పెట్టినా నాకు ఈ మోడల్ కావాలంటేనే వాళ్ళు ఎప్పుడు కూడా అడగరు. నేను పెట్టిన మోడలు వాళ్ళకి నచ్చుతాయి. కాబట్టి నేనే ఏంటంటే ఒకదానికి రౌండ్ నెక్ పెట్టేసి చిన్న బుట్ట హ్యాండ్స్ పెట్టాను. ఇంకొక దానికి వచ్చేసి ఎల్బో బుట్ట హ్యాండ్స్ పెట్టానండి. 3/4 హ్యాండ్స్ పెట్టి బుట్ట పెట్టాను. ఇలా రెండింటికి కూడా పెట్టానండి. ఎల్బో హ్యాండ్స్ పెట్టిన దానికి ఏంటంటే అంచు రావడం వల్ల అలాగా పెద్ద హ్యాండ్స్ పెట్టానన్నమాట. ఇంకొకటి వచ్చేసి నార్మల్ శారీయే, అందుకని చెప్పి చిన్న బుట్ట హ్యాండ్స్ పెట్టాను. అయితే ఇప్పుడు మనం లైనింగ్ బ్లౌజ్కి సంబంధించిన లైనింగ్లు అనేవి 2 కూడా నీట్గా ఐరన్ చేసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకున్న తర్వాత పొడుగు అనేది 13.5 తీసుకున్నాను. అలాగే ఖర్చు వచ్చేసి 1 ఇంచ్ తీసుకున్నానండి. పైన షోల్డర్కి 1/2 ఇంచు, కింద నడుము పట్టి వేయడానికి 1/2 ఇంచు. తర్వాత షోల్డర్ 5.5 తీసుకున్నానండి. నేను ఎవరికైనా సరే 5.5 షోల్డర్ పెడతానండి. నేను ఏ బ్లౌజ్ కుట్టినా ఎవరికి కుట్టినా సరే 5.5 పెడతాను. బాగా సన్నగా ఉంటారు కదా, 30 సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదండి, వాళ్ళకి మాత్రమే 5 ఇంచెస్ పెడతాను షోల్డర్ అనేది. 5 ఇంచెస్ పెట్టి 3 ఇంచెస్ షోల్డర్ పెట్టి 2 ఇంచెస్ నెక్ పెడతానండి. ఎందుకంటే సన్నంగా ఉన్న వాళ్ళకి జబ్బలు అనేవి జారకుండా ఉండడం కోసమని నెక్ తక్కువ పెడతాను. మిగతా ఏ సైజ్ అయినా సరే నేను 5.5 పెట్టి 3 ఇంచెస్ షోల్డర్ పెడతాను, 2.5 నెక్ పెడతానండి. అలాగే ఛాతీ వచ్చేసి 2 మడతల మీద అయితే మనకి 18 వచ్చిందండి. దాన్ని డివైడ్ చేసుకోవాలి కదా, అందుకని చెప్పి 18ని డివైడ్ చేస్తే 9 వచ్చిందండి. 9 ఇంచులు ఛాతీ పెట్టాను. ఖర్చు 2 ఇంచెస్ అండి. ఇంకా పక్కన 1/4 ఇంచ్ పెట్టాను కదా, ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో నేను చెప్పాను. అది ఎందుకు తీసుకుంటానంటే బ్లౌజ్ లోడింగ్ చేయాలి అనుకుంటే మనకు ఆ 1/4 ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఉంటే బ్లౌజ్ లోడింగ్ చేసుకోవడానికి మనకి వీలుగా ఉంటుందండి. అందుకని ఆ ఎక్స్ట్రా 1/4 ఇంచ్ పెడతాను. మన దగ్గర ఓవర్లాక్ మిషన్ అది ఉండదు కదా ఇంట్లో కుట్టుకునే వాళ్ళం అంటే, అందుకని చెప్పి లోడింగ్ కోసమని 1/4 ఇంచ్ పెడతానండి. తర్వాత నడుము కూడా 8 ఇంచీలు నడుము వచ్చిందండి. అలాగే ఖర్చు 2 ఇంచీలు, తర్వాత 1/4 ఇంచు లోడింగ్కి, అలా మొత్తం 10.5 తీసుకున్నానండి. తర్వాత నెక్ వచ్చి 5 ఇంచెస్ నెక్ అండి. దానికి నేను ఏం చేస్తానంటే ఎప్పుడు కూడా నేను ఇలాగే కట్ చేసుకుంటానండి. నెక్ రౌండ్కి అనేది నేను ఖర్చు పెట్టనండి. ఎంత ఉందో అంతే తీస్తాను, కానీ కరెక్ట్గా వస్తుందండి. వాళ్ళ నెక్ ఎంత అవుతుందో అంతే వస్తుంది, ఎక్కువ రాదు తక్కువ రాదు. ఖర్చు పెట్టకుండానే 5 పెడతాను. కింద మాత్రమే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీస్తాను, పైన తీయను. కటింగ్ చేసేటప్పుడు మాత్రం డ్రాయింగ్ బయట సైడ్ చేసుకుంటానండి. ఇలా తీసుకున్న తర్వాత బ్యాక్ డాట్స్ వేసుకోవడానికి 3.5 పెట్టుకున్నానండి. 3.5 పెట్టుకున్న తర్వాత బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం మన బ్యాక్ పార్ట్ ఎలా అయితే డ్రాయింగ్ వేసుకున్నామో అలా కట్ చేసుకోవడమేనండి. మీకు లోడింగ్ చేసుకుంటాము బ్లౌజ్ గుచ్చుకుంటుంది అనుకున్నట్టయితే 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. ఇప్పుడు కటింగ్ చేసుకున్న తర్వాత మనం 2 బ్లౌజులు ఒకేసారి కదండి కట్ చేసుకుంటున్నాము. అందుకని చెప్పి నేను డ్రాయింగ్ ఎక్కడెక్కడైతే వేసానో అక్కడ చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటున్నానండి. కిందన మనకి ఏ బ్లౌజ్ అయితే ఉందో ఆ బ్లౌజ్కి కూడా కరెక్ట్ మార్కింగ్ అనేది వస్తుందని చెప్పి నేను చిన్న చిన్న డాట్స్ అనేది పెట్టుకుంటున్నాను. మనం 1, 2, 3 బ్లౌజులు కట్ చేస్తే ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుందండి. మీకు కూడాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎవరికైనా ఇలా నేర్చుకుంటే చాలా ఈజీగా వస్తుందండి. తర్వాత బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని 3 ఇంచెస్ ఫోల్డ్ చేసేసి మనకి ఉక్స్ పట్టి
షేప్ బెల్ట్కి అనేది వేస్తాం కదండి ఫ్రంట్, అది మనం 3 ఇంచెస్ ఫోల్డ్ చేసి ఫ్రంట్ పార్ట్ అనేది డ్రాయింగ్ గీసుకోవాలండి. ఇలా గీసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ మనకి ఎంతైతే ఉందో దాన్ని బట్టి మనం కొలుచుకొని ఫ్రంట్ అనేది డ్రాయింగ్ వేసుకోవాలండి. నేనైతే ఇలాగే స్ట్రైట్గానే తీస్తానండి. కొంతమంది ఇలా క్రాస్గా తీస్తారు నెక్ కొలత అనేది. నేను మాత్రం ఇలా స్ట్రైట్గా తీసుకొని దాన్ని డ్రాయింగ్ అనేది వేసుకుంటానండి. నాకు ఇలా 5.5 వచ్చింది. 5.5 డ్రాయింగ్ పెట్టుకుంటున్నానండి. చాలామంది క్రాస్గా తీస్తారు, కాకపోతే నాకు ఇలాగనే సెట్ అవుతుంది. అంటే టైలరింగ్ చేసే వాళ్ళందరూ ఒకే విధంగా చేయరు కదా, అలాగా నాకు ఇలాగే సెట్ అవుతుందండి. ఎవరికి ఎలా కుట్టినా సరే నాకు ఈ కొలతల ప్రకారం అయితేనే నాకు ఫస్ట్ నుంచి అలవాటు అయ్యింది. మాకు నేర్పింది కూడా ఇలాగే నేర్పారు కాబట్టి నాకు ఇలాగే అలవాటు అయ్యిందండి. ఇప్పుడు మనకి ఉక్స్ పట్టి 3వ ఉక్స్ ఉంటుంది కదండి, కాజా పట్టీకి కాజా 3వ కాజా, అక్కడ వరకు కొలాన్ని తీసుకోవాలండి ఎప్పుడైనా సరే మనము షేప్ బెల్ట్ వేసే దగ్గరికి. అలా నాకు 3 ఇంచెస్ వచ్చింది కదా, 3 ఇంచెస్కి 1 ఇంచ్ కలుపుకొని 4 ఇంచెస్ తీసుకున్నానండి. 4 ఇంచెస్ అయ్యాక మనకి చెస్ట్ డౌన్ అనేది కొలుసుకోవాలండి. ఇలా కొలకపోతే ఏమవుతుందంటే పైకి బ్లౌజ్ అనేది లెగుస్తూ ఉంటుంది. షేప్ కిందకి దిగకపోతే అది షేప్ అనేది బాగోదన్నమాట. అంటే వేసుకోగానే పైకి లేచిపోవడం అలాంటివన్నీ వీటి వల్లే వస్తుందండి. అందుకని ఎప్పుడైనా మనం చెస్ట్ లోత్ అనేది బ్లౌజ్ పట్టి చూసుకొని వేసుకోవాలండి. 13 ఇంచులు వచ్చింది నాకు, అలాగా 13 ఇంచులు డౌన్ పెట్టుకున్నానండి. తర్వాత చంక డౌన్ అండి, చంక డౌన్ నుంచి మనకి షేప్ బెల్ట్కి ఎంతైతే ఉందో అది కూడా డ్రాయింగ్ అనేది నేను వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, సేమ్ ఇలాగే వేసుకోవాలి. తర్వాత మనకి ఫ్రంట్ డాట్ ఏదైతే ఉందో అది మనం 2.5 పెట్టుకోవాలండి. 2.5 నుంచి 2 ఇంచెస్కి 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. అలాగే ఆ డాట్ అనేది పొడుగు 2.5 తీసుకోవాలండి. ఎవరైనా కొంచెం షేప్ కావాలండి మాకు అన్నారంటే 3 ఇంచెస్ తీసుకోండి. ఇలా ఈ టిప్ మాత్రం ఫాలో అవ్వండి. ఎవరికైనా కొంతమంది క్రాస్ కటింగ్ చేస్తున్నారు కానీ షేప్ సరిగ్గా రావట్లేదండి, ప్లెయిన్గా వచ్చేస్తుందండి అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే 3 ఇంచెస్ పెట్టండి. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఈ టిప్ ఫాలో అయ్యాక మీకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం చంక లోతు ఫ్రంట్ పార్ట్కి అనేది తీసుకోవాలండి. 1/2 ఇంచ్ తీసుకున్నాను. 1/2 ఇంచ్ అయ్యాక మనకి డాట్ అనేది 3.5 వేస్తున్నానండి. చంక డాట్ 3.5, కింద డాట్ అలాగే ఉక్స్ పట్టి డాట్ వచ్చి 3 ఇంచెస్ అండి. చంక డాట్ వచ్చి 3.5. తర్వాత చంకల ఖర్చు కూడా మనము ఫ్రంట్ పార్ట్కి కూడా బ్యాక్ ఎలా అయితే ఖర్చు పెట్టుకున్నామో దీనికి కూడా ఖర్చు పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుంటున్నాము. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత సేమ్ వీటికి కూడా మనం డ్రాయింగ్ ఎక్కడెక్కడైతే వేసుకున్నామో అక్కడ డాట్స్ అనేవి పెట్టుకోండి. ఇలా డాట్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. అంటే డ్రాయింగ్ ఉన్నా లేకపోయినా మనము దాన్ని బట్టి ఈజీగా కుట్టేసుకోవచ్చు. డాట్స్ అనేవి ఖచ్చితంగా పెట్టుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ ఏంటంటే 2 బ్లౌజులు కదండి మనం కటింగ్ చేస్తున్నాము ఒకేసారి, కాకపోతే ఇవి వేరు హ్యాండ్స్ కావాలి కాబట్టి నేను విడివిడిగా కట్ చేసుకుంటున్నానండి. నార్మల్ బ్లౌజ్కి ఏమొచ్చి పొడుగ్గా నేను ఎంతైతే క్లాత్ ఉందో అంతా పెట్టేసుకున్నానండి. హ్యాండ్స్కి నేను స్టిచ్ చేసేటప్పుడు కటింగ్ అనేది నేను చేసుకుంటానని చెప్పి చేసుకున్నానండి. కుర్చీలకు కదా ఎక్కువ కుర్చీలాగా క్లాత్ ఎక్కువ పడుతుంది కాబట్టి అలా తీసుకున్నాను. సెకండ్ బ్లౌజ్కి వచ్చేసి మనకి ఎంత అయితే అవసరమో దానికన్నా ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా కుర్చీల కోసమని ఎక్స్ట్రా 3 ఇంచెస్ తీసుకున్నానండి. ఇది వచ్చి కింద అంచుకండి. పైది వచ్చేసి కుర్చీలు పెట్టి కుట్టుకోవడానికి హ్యాండ్స్, ఆ కింద ముక్క వచ్చేసి అంచుకండి. ఇలా ఈ అంచుకి వేసుకొని కుట్టుకోవడానికి. ఇలా కుట్టుకున్న తర్వాత కట్ చేసుకున్న తర్వాత ఇలాగ లైనింగ్ ముక్కలు ఏవైతే కట్ చేసుకున్నామో అవి ఒరిజినల్ పార్ట్ మీద పెట్టుకొని లైనింగ్ అనేది కట్ చేసుకోవడమేనండి. మనకి ఎంత ఐరన్ అనేది చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుందండి. నార్మల్ పీస్ కూడా మనం ఐరన్ చేసుకున్నామంటే మనకి కటింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుందండి. నాకేంటంటే ఈ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడే కరెక్ట్గా కరెంట్ పోయింది, అందుకని ఇంకా నేను నార్మల్ బ్లౌజ్ ఐరన్ చేయలేదు, ఓన్లీ లైనింగ్ మాత్రమే ఐరన్ చేసుకున్నాను. కాబట్టి మీరు వీలుంటే మీకు
ఐరన్ అనేది చేసుకొని కటింగ్ అనేది చేసుకోండి. ఐరన్ చేయడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. కాబట్టి ఇది కూడా ఈ టిప్ కూడా ఫాలో అవ్వండి. అయ్యి మీకు వర్కౌట్ అయ్యింది లేనిది కూడా నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ మాత్రం కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.